ఎక్కడ ప్రారంభించాము, ఎక్కడ ముగించాము అనేది చాలా ఇంపార్టెంట్ బ్రదర్. అలాగా ఆత్మీయ జీవితం అంతే. ఈ ఆత్మీయ యాత్ర ప్రారంభించడం ముగించుకోవాలి. ఇశ్రాయేలు అందరూ కనాను నుంచి బయలుదేరారు, కానీ అందరూ చేరలేదు. కాబట్టి బయలుదేరిన స్టోరీలు చెప్పుకోవద్దు. ఎలా ప్రారంభించామో స్టోరీలు అక్కర్లేదు, ఎలా ముగించామనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ముగించలేదు కాబట్టి గొప్పలు ఎందుకు చెప్పుకోవాలి? ఇంకా ఏమీ సాధించలేదు మనం. ముగిసిన తర్వాత చెప్పుకోవాలి. ముగించలేదు కాబట్టి ఏం చెప్పుకోవడానికి లేదు. పౌలేమన్నాడు, నేను సంపూర్ణ సిద్ధి పొందితే అని నేను ఇంకా అనుకోవట్లేదు, ఎందుకంటే ముందుకు చాలా ఉంది ఇంకా సేవ. ఒకటే పని చేస్తాను, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతున్నాను. ఏమున్నాయి వెనకాల? నంబర్ 1 సక్సెస్ ఉంది. దాన్ని గట్టిగా ఎత్తి పట్టుకొని గొప్పలు చెప్పుకునేది ఏం లేదు. ఎందుకంటే ముందు నిలబడతానో పడతానో తెలియదు. జరిగిపోయిన చరిత్ర, జరిగిపోయినదంతా చెప్పుకుని బతికేస్తుంటారు. అప్పట్లో మేము బాగా చేసేవాళ్ళం అబ్బాయి, అప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నావు? దట్ మేక్స్ డిఫరెన్స్ కదా. స్టార్టింగ్ బాగానే ఉంటుంది. వెనుకున్న వాటిని మరిచి ఏముంది వెనకాల? సక్సెస్ ఉంది. నెంబర్ 2 ఏముంది వెనకాల? ఫెయిల్యూర్స్ ఉన్నాయి, అపజయాలు కూడా ఉన్నాయి వెనకాల. అయ్యో ఇంకా అప్పుడు ఓడిపోయాను కాబట్టి ఇంకా అంతే, ఇంకా నా బతుకదే రాసి పెట్టినాను దాన్ని పట్టుకోకుండా ముందున్నది ఓడిపోకుండా చూసుకో. ముందు ఫెయిల్ అవ్వకుండా చూసుకో. సక్సెస్ ద్వారా నేర్చుకో, ఫెయిల్యూర్స్ ద్వారా కూడా నేర్చుకో. ఎలా ప్రారంభించాడు యోహాను అది తెలుసుకుందాం. ఎందుకు పడిపోయాడు అది కూడా తెలుసుకుందాం. అమ్మో, ఈ ప్రారంభము, ఈ జయం కూడా నాకు కావాలి, ఈ పత్రం నాకు రాకుండా నేను జాగ్రత్త పడాలి. ఇలా మనం పాఠం నేర్చుకోవాలి.